మన జీవితంలో ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ అంతర్లీనం చేసుకోవాలి. బయటికి చెప్పుకోలేని చాలా విషయాలు ఉంటాయి. వాటిని 10 మందితో పంచుకుంటే ఎలా ఉంటుంది? సమస్యలు వస్తాయి, చెడ్డొస్తది. కనుక మనం ఏం చేయాలి? అంతర్లీనం చేసుకోవాలి. అలా అంతర్లీనం చేసుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆధ్యాత్మిక చింతన ద్వారా. మనం విషయాలన్నింటినీ కష్టమైనా సరే, నష్టమైనా సరే ఒక చోట చక్కగా కూర్చుని ఆలోచించుకొని మనం ఎప్పుడైతే మనం స్థిమితంగా ఆలోచించుకొని కూర్చొని ఉంటామో అప్పుడు మనకి చక్కగా సమస్య పరిష్కారం అవుతుంది. అలాంటి శక్తి మనకు వస్తుంది. లేదంటే పరమాత్మతో చెప్పుకోవాలి. అప్పుడు ఆయన అంతర్లీనం చేసుకుంటాడు. అంతేగాని మనుషులకు చెప్పుకుంటే చాలా సమస్యలు సృష్టించుకున్న వాడు అవుతాం. ఇప్పుడు అంతర్లీనం లోపల పెట్టుకోవాల్సిన విషయాన్ని బయట చెప్పుకోకూడదు. కష్టాలు నష్టాలు అన్నీ మామూలే, అన్నీ వచ్చిపోయేవి, ఎన్నో వస్తాయి, అన్నీ మామూలే. ఇలాంటి విషయాలు మనం ఏం చేయాలి? మనకు వచ్చిన సుఖాలను చక్కగా స్వీకరిస్తాం. కష్టాలు వచ్చేటప్పటికే కలత చెందుతాం. అలా బాధపడకుండా వాటిని కూడా స్వీకరించి వాటిని దాటే శక్తి మనకుందని, మనకు అంత ఆత్మశక్తి ఉందని తెలుసుకుని ఆత్మశక్తిని పరమాత్మ నుంచి మనకు ఎంతో సహాయం అందుతుంది. ఆయన విశ్వాసం ఉంచుకుంటే ఆయన నుంచి ఎన్నో శక్తులు మనం పొందవచ్చు. నిజంగా పరమాత్మ శక్తి మన ఆత్మ పొందుతుంది. దాని ద్వారా మనం ఈ సమస్యల్ని, ఈ కష్టాలని, వీటిని అన్నిటినీ మనం దాటవచ్చు అన్నమాట. అలాంటి ఒకటి ఉందని కూడా మనకు తెలియదు. ఈ మనుషుల్ని నమ్మి మనుషుల్లో చెప్పుకున్నామంటే ఏమీ లేదు, ఇంకా ఎక్కువతో కానీ తగ్గం. అందుకని ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకి చక్కటి మార్గం ఇది. దీని వైపు మనం నడవాలి. మన బాట ఎలా ఉండాలి? ఇది వ్యక్తిత్వ వికాసం. ఈ బాట ఎలాంటిది? మన వ్యక్తిత్వం ఎంతో వికాసం చెందుతుంది. మనలాంటి వారికి ఎంతోమందిని మనం నడిపించవచ్చు ముందుకి. ఈ దివ్యగుణం మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ దివ్యగుణం పెంచుకోవాలంతే. ప్రతి ఒక్కళ్ళు తామెంతో ఆత్మను అని తెలుసుకుని ఈ గుణాల వైపు వెళ్ళాలి. ఏదో గాలివాటుగా ఈ క్షణమేలాగా ఆ క్షణం అలాగా అన్నట్టు విషయాలన్నీ బయటికి చెప్పుకోకూడదు. బయట మనసును బయటకు వదిలేయకూడదు. ఈ దివ్యగుణాన్ని పెంచుకుని ఇలాగ వ్యక్తిత్వాన్ని ఇలా వికాసం చేసుకుని మనమే కాకుండా ఇతర ఆత్మలు కూడా మనం ఉద్ధరించవచ్చు. మన సహవాసంతో వారు కూడా ఇలాంటి గుణాలు పొంది వచ్చుకుంటారు. సరేనా? బాగుందా? రేపు ఇంకో విషయం.